హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. రోజు ఇంట్లో నేను బెండకాయ పులుసు చేశాను. ఏ విధంగా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసేసి అందులో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి. తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటా మెత్తబడే వరకు కూడా వేయించుకున్నాను. తర్వాత లేత బెండకాయ ముక్కలను కట్ చేసేసి అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను. బెండకాయలు వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు, రుచికి సరిపడగా కారం వేసుకుంటున్నాను. కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాము. ఉప్పు కూడా ఉల్లిపాయలే వేసేసాం కాబట్టి మొత్తం ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుపు వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నానండి. కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో కాస్త కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఈ విధంగా ఇక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం మందికి బెల్లం ఇష్టం ఉండదండి, వాళ్ళు బెల్లం వేయొద్దు, టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది టమాటాలు కూడా ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే టమాటాలు వేయడం మానేసి కూర చిక్కబడ్డం కోసం ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళల్లో కలిపేసి కూర దగ్గర పడే సమయంలో అందులో వేసేసుకుంటే కూర చిక్కగా ఉంటుందన్నమాట. మీకు ఎలా వీలైతే అలా చేయండి. చివరిగా కాస్త కొత్తిమీర చల్లేసి కొంచెం పల్చగా ఉన్న టైంలోనే దింపేసుకుంటున్నానండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. నాకు రైస్లో కలుపుకోవడానికి ఈ విధంగా సరిపోతుంది. అంతే అండి, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందన్నది నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పేయండి. మీకు వారం కుదిరితే ఖచ్చితంగా బెండకాయలో ఎండు చేపలు కానీ, నెత్తళ్ళు కానీ, రొయ్యలు కానీ ఏమైనా యాడ్ చేసుకొని వండుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. అలా కూడా ట్రై చేసేయచ్చు. ఈరోజు సోమవారం కనుక నేను ఓన్లీ టమాటా వేసి పులుసు పెట్టేసుకున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.